ఉత్తరాంచల్ యూనివర్సిటీ బీటెక్ స్పాట్ అడ్మిషన్స్ అండ్ సెమినార్ ఏప్రిల్ 20 ఆదివారం హోటల్ కోనార్ ఖమ్మం. మరిన్ని వివరాలకు ఈ కింద నంబర్లను సంప్రదించండి. అన్నా ఏడారా అదేడా హైదరాబాద్ ఉందన్నా. ఏమైంది? ఏం అలచల్ అవుతుంది, మొత్తం టామ్ టామ్ అయింది. ఏం ఏం మళ్ళీ ఏమైనా నడుస్తుందా? ఏమైనా చేస్తురా? అన్నా నేను హైదరాబాద్ వచ్చేసిన అదే పెళ్లికి వచ్చింటి చూడు మా తండల పెద్దనాన్న కూతురిది. అదే నేను ఏడికి పోతాను, ఇంకా పెళ్లికి వచ్చిన ఇక్కడ హైదరాబాద్ ఉంటున్నానా. ఏం చేస్తున్నావు హైదరాబాద్? ఏం చేస్తున్నావు? ఈ సెంటరింగ్ పనికి పోతున్నానా. అవునా? నేను ఏడుకోతలే చెప్తే అన్న నేను ఏం చేయాలన్నా నాకేం అవసరం లేదన్నా అంటే ఏం చేస్తలే అనుకుంటా అంతా చేసిరు. మీరు ఏమేమో చేసిరు, ఏంటి చేసిరు అవన్నీ? అన్నా అమ్మతోడే చెప్తున్నా, పిల్లలు తొట్టేసుకొని చెప్తున్నా. నేను ఏడుకోలే, ఎవరితో మాట్లాడలే అన్న. మళ్ళీ ఏడుకుంది ఏంటికి ఇట్లా పుకార్ అవుతుంది? ఏమో అన్న మొత్తం గలీజ్ అయిపోయింది. నీవు ఏడుకోంది, నువ్వేం చేయింది ఊకెట్లా పుకార్ అవుతుందిరా? నేను అప్పుడు పోయింటే అన్న, వాళ్ళు పిలిస్తేనే పోయినా అంటున్నా కానీ వాళ్ళు ఎవరు పిలిచిరు నీకు? నవీన్ వాళ్ళే పిలిచిరు అప్పుడు. నవీన్ వాళ్ళు అంటే ఏ నవీన్ అయినా? ఈ నవీన్కి ఏం అవసరము? ఈ అరుణాచలం కొడుకంట కదా. ఇప్పుడు అరుణాచలం కొడుకు అయితే నవీన్కి ఏం, అరుణాచలం కొడుకుకి ఏం అవసరము? ఏమో అన్న అంతా మొత్తం వాళ్ళకి ఏముంది? ఏమో తెలియదు అన్న మొత్తం నాకు అది. మరి నీకెట్లా పిలుస్తారా? నీకెందుకు పిలిచిరు వాళ్ళు? ఏమో అప్పుడు ఒకసారి ఉండి నాకంటే ఇట్లా పనుంది బాబు. నీకు నేను ఒకటి ఏం చెప్తున్నా అంటే, నీకు ఏమన్నా నేను మాట్లాడి ఏమన్నా హెల్ప్ చేయాలనుకుంటే నాకున్న క్లారిటీ ఇవ్వాలి. నీవు అనుకున్నావేమో అంత అయిపోయింది అనుకుంటున్నాము, కానీ అవునా తీస్తారు ఏమేమి ఉన్నాయి, ఏం కథ, మీరు ఏమేమి చేసారు అన్ని తమాషా తీస్తారు. అవునా నువ్వు అనుకున్నావు అయిపోయింది, నేను హైదరాబాద్ పోయి సెంటరింగ్ చేసుకుంటా అంటే ఊరుకుంటారేమో? ఎవరు ఊరుకోరు. నిజం బయటకు వస్తే అనా నాకు ఏం జరిగింది, మీ వెనక ఎవరు ఉన్నారు, మీకు ఎవరు పంపించారు అని నాకేమన్నా నిజం ఏమన్నా చెప్తే నేనేమన్నా మాట్లాడతా, నీకేమన్నా హెల్ప్ చేయగలుగుతాడు. అన్నా నేను ఉన్నది చెప్తున్నా అన్న. నాకైతే ఉన్నది ఏం చెప్తున్నావురా నువ్వు? సగం సగమే చెప్తున్నావు మొత్తం. నాకు సగం ఏం లే అన్న, ఉన్నది చెప్తున్నా. ఏమున్నది ఏం చెప్పినావు నాకు? నవీన్ పిలిచిండే పాయింట్, ఇంకా అంతే. నువ్వు ఒక్కనే పోయినా అంటున్నావు, ఎవరెవరు పోయిరు? తర్వాత శ్రీకాంత్ వచ్చిండనా. శ్రీకాంత్ ఎవడు? ఈ ఫోటో పెట్టలేదన్నా రఘవన. ఎక్కడ ఎక్కడ వాంతి ఎక్కడ? ఆయనదేమో హైదరాబాద్ లో ఉంటుండే, కర్ణాటకలో ఉంటాడంట అన్న. ఎవరు? ఈ శ్రీకాంత్. మరి నీకెట్లా తెలుసు? నాకు ఇట్లే మన తండకు వచ్చినప్పుడే పరిచయం. నీకు ఎవరు పరిచయం చేసిరు? ఎవరెంబడి తిరుగుతారు? వాడెవరెంబడి తిరుగుతారు? నువ్వెవరెంబడి తిరుగుతావు? ఎవరెంబడి తిరుగుతారు? ఇట్లా ఎవరు అన్న పంపించిరా మీకు? ఎవరు పంపించాలన్నా, నవీన్ నుండి నాకుండి బాబు ఇట్లా ఉంది అని ఒకసారి చెప్పిండే. అయితే సరేలే అన్న, మాకేమోది పని అని నేను ఫస్ట్ చెప్పింటి. తర్వాత ఇన్ని పైసలు రాదు ఇదని నాకు అనిండే. ఎవరు? నవీన్. ఎన్ని పైసలు అన్నాడు? 2,50,00,000 అన్నాడు అన్న. 2,50,00,000 నీకు ఇస్తున్నాడా? ఇస్తా అన్నాడు. నీకు ఇస్తున్నాడా? శ్రీకాంత్ గారికి ఇస్తున్నాడా? మీ వెనక ఎవరన్నా పంపిస్తే వాళ్ళకి ఇస్తున్నాడా? ఎవ్వరికి ఏం లేదన్నా, డైరెక్ట్ నాకే చెప్పిండు. నాకే చెప్తే తర్వాత ఉండి నువ్వు మాటలు మారుస్తున్నావు అన్న, మాట మారవకు, మళ్ళా నా పేరు వస్తుంది, నేను అన్నోళ్ళు వాళ్ళెంబండి ఎక్కువ తిరిగినా నా పేరే బద్నాం అవుతుంది, నాకు కొడతారని చెప్పిన. అయితే ఏం లే బాబు, ఏది చెప్పము ఏది లే అని నాకు అన్నాడు. సరేలే పైసలు అయితే పైసలు ఇచ్చేసుకుంటామని చెప్పిన. నేను పైసలు ఇస్తాను మూమెంట్ లోనే. పైసలు ఇచ్చారేమన్నా నీకు? ఇయ్యాలి అన్న, తీసుకోలే, రూపాయి తీసుకోలే. అతను ఒకసారి పిలిచిండే పైసలకు పిలిస్తేనేమో నేను ఇంకా పైసలకు పోలే. నేను మా భార్య హాస్పిటల్ ఏది ఉంటే మా భార్యతోనే ఉన్నా. అరే నువ్వు పని ఏందిరా? నువ్వు ఆటో నడుపుతావు, అదేదో ట్రాక్టర్ నడుపుతావు, ఇది చేస్తావు ఇడ. అవునా? ఈ పెద్ద పెద్ద డీలింగులు నీతో నిన్ను ఎందుకు సంప్రదించారు వాళ్ళు? వాళ్ళకు ఇంకోటి ఆ ప్రశాంత్కు వాళ్ళకు ఏముంది? ఏమో తెలియదు అన్న, మొత్తం క్లారిటీ తెలియదు అన్న. అది మొత్తం అయితే తెలియదు నాకుండి. ఇట్లా ఉంది చేస్తారా అంటే అది అప్పుడు ఒప్పుకున్నా నేను అంతే. ఇంకా ఆడ నుంచి ఏడు ఏం ఒప్పుకోలేనా. ఇప్పుడు శ్రీకాంత్ ఎవడుంటాడు? శ్రీకాంత్ కర్ణాటక సైడ్ ఏమి ఉంటాడంట అన్న. ఇవాళ మొత్తం ఊరికి రేట్ తెలియదు నాకు. ఫస్ట్ హైదరాబాద్ లో ఉంటుండే. ఎట్లా నీకు ఎట్లా పరిచయం అంటున్నా? హలో అన్న, నీకు ఎట్లా పరిచయం? రవణ ఉన్నాడా అన్న? మా రవణ ఏ రవి? బుట్రవణ. బుట్రవణ వాళ్ళ ఇంటికాడికి ఒకసారి ఇంటి దావత్కి ఏమో వచ్చిండే, ఇట్లా పిలిచిండే రవణ. పిలిస్తే ఇంకా అట్లా దాంట్లో నేను పరిచయం, ఆయన పరిచయం అయ్యిండు రూప్ సింగ్ మా తమ్ముడు, అది అని రవణ పరిచయం చేసిండే. సరే సరే నీ ఇష్టం. చూడు ఉన్నది ఏమన్నా చెప్తే నేనేమన్నా నీకేమన్నా మాట్లాడగలుగుతాను. ఉన్నది చెప్తున్నాను. మనం ఏం చేయలేం రాజా, నువ్వు ఇష్టం. అన్నా ఇంకోటి నువ్వు ఇదిగిట చెప్తున్నావు చూడ, పైసల విషయం కాడైతే నేను అన్నదికి ఇచ్చేయాలి, అన్నదారి ఇచ్చేయాలని అనుకోలే అన్న. కానీ పైసలు స్కామ్ చేయడానికనే చేసిన నేను అంతే. నువ్వు స్కామ్ చేయనికే చేసినావా, ఏం చేయనికే చేసినావా కాదు. ఇప్పుడు పాలమని అంతా టామ్ టామ్ అయినట్టుంది ఈ రోజు, నిన్న నుంచి. అవునా? ఏమైందో తెలియదు, మరి ఇష్టం చూడు.
వస్తుంది చూడనా జరా నేను అన్నా ఇంకా నేను ఏం చేయలే అన్నాడా నేనేం నువ్వు ఉన్నది వదలుకోలే ఏమైనా చెప్తే నేను మాట్లాడతావు రా నువ్వు సగం సగం చెప్పి సగం సగం చేస్తే మనం ఏం చెప్పలేం. నాకు ఇదే రేట్ అన్నాడన్నా ఇగోరు అనుకోట్లే 50 లక్షలు ఇస్తారా ఆ. చేస్తారా అంటే నేను సరే చేస్తాను పైసలు అయితే తీసుకోరా అని చెప్పి నకలి పిల్లలాటలు అరా ఇవేమన్నా ప్రతి కాలు వచ్చింది ఏం తీసుకుంటారు మీరు? ఏం పనులు చేసుకోకుండా అడ్డమైన ఏం అవసరం రా మీకు? ఆ? సరే సరే ఏం పని చేస్తున్నావు ఇప్పుడు? సెంటరింగ్ పని చేస్తున్నానా ఇంకా మహబూబ్నగర్ ఉండకుండా ఎక్కడ ఉంటున్నా ఆ? ఏం ఏం రాకూడదు ఇంకా అక్కడ వాడు మొత్తం రవి గాడు ఏడున్నాడు? అన్నా రవి. హైదరాబాద్ ఆటో నడుపుతుండేమో అన్నా సరే సరే అన్నా సరే సరే సరేలే సరే అన్నా సరేరా. జర ఏమైనా ఉంటే చెప్పానా నేను తప్పైందన్నా నేను చెప్పురా, పోనా నువ్వు సగం సగం చెప్తే నేనేం చెప్పుదురా? ఇది నాకు నేను అన్నా నేను ఇప్పటికి చెప్తున్నానా సరే సరే నాకు ఫోన్ చేసిండే నేను మళ్ళీ చేస్తాంట్రా వేరే వచ్చి. సరే అన్నా ఆ. అన్నా ఇంకా నా మీదేమైనా వస్తుందా అన్నా ఇంకా నీ మీద ఏమొస్తుంది అంటే నువ్వేమేం చేసినావు నాకేం తెలుసురా? అన్నా నేను ఇగో పోయినా అన్న ఇంటికాడికి పోయినా నువ్వు నవీన్ ఇంటికాడికి నువ్వు ఎట్లా పోతావురా? నువ్వు ఎవరు పంపించారు నీకు అనేది కావాలి. నువ్వేం పెద్ద వెనకకి ముందరికి ఏమన్నా తీసుమార్గా అనుకుంటువా? నువ్వు ఎట్లా పోతావు? వాళ్ళు నిన్ను ఎట్లా పిలుస్తారు? నిన్ను ఎవరో పంపించారు, అది నిజం చెప్పు నాకు. అమ్మతోడే చెప్తున్నానా ఎవ్వరు పంపించలే ఆ, ఎవ్వరు పంపించలే ఆ. ఎవరు పంపించింది నీకేం అవసరం రా పోనీకే? అన్నా ఆ. నాకు అప్పుడు నవీన్ చెప్పిండు అన్నా నేను కాదు, పైసలు నీకు నువ్వేం చెప్తున్నా? ఎవ్వరు పంపించింది నీకేం అవసరం? అప్పుడు నవీన్ నుండి నీ పైసలు అని అంటే పైసలకు ఆశించిన నా పైసలు ఆశించి పైసలు ఆశించిండు పైసలు ఆశిస్తే ఎవరినైనా ముడ కొడతావా? పైసలు ఇస్తే అన్నా పైసలు ఇస్తే ఎవరితోనికైనా ఏ విషయమైనా పోతావా? ఎట్లయినా పోతావా? ఏమిటికైనా అట్లేం పోనా మళ్ళా ఇప్పుడు చేసింది ఏంది నువ్వు? పైసలు అంటే ఇంకా వాడెవరు రా ఆయనతోనే నీ ఉంటే- పెళ్లికి వచ్చినోడు? ఆడెవడో ఆర్లగడ్డోడా కర్నూలు వాళ్ళతో ఏం పనిరా నీకు? ఆయన ఒక పెళ్లి ఏయ్, గెలిచింది అన్న నీకు ఇప్పుడు ఆర్లగడ్డ వాడిని ఎవరు అంది? వాడెవడు వచ్చిండు కదా ప్రసాద్ అన్న ప్రసాద్ అన్నతో నీకేం పని? ఆ ప్రసాద్ అన్న ఎవడు వానితో నీకేం పని? రవాణా పిలిచిండు అన్న ఊరికి పిలిస్తే నేను ఏ రవి అన్న పిలిచిండు? గుట్రవాణకు దోస్తుంటే నుండి అన్న ఒట్టిరావు అన్నకు ప్రసాద్ అనేటోడు అన్ననా పరిచయమా? అట్లా పరిచయం అయితే నాకు పరిచయం చేసిండే దోసా? రవాణాకు దోస్త్ అంట నాకు పరిచయం చేస్తే నేను అన్న చెల్లెలు పెళ్లి ఉంది కదా ఇక్కడనే వస్తున్నావు కదా ఒకసారి పెళ్లికి వచ్చిపోనా అంటే సరేలేరా అన్నానండి. పెళ్లికి వచ్చింది అంతే. ఇప్పుడు ఏం ఆ ప్రసాద్ అనేటోడు ఏం చేస్తాడు? ఏం కథలు? ఏమేమి తిరుగుతాడు? ఏమేమి ఉన్నాయి? ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి? మీకేమో తెలుసా? నాకు అవే తెలియవనా? తెలివందే పిలిచిరా? పెళ్లిలకు పిలుస్తురు, దావతులకు పిలుస్తురు. మీకు అసలు మీరు చేసే పనికి దానికి ఏమైనా సంబంధం, వాళ్ళకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అన్నా నేను దావత్లకి పెళ్లికి ఒక్కటి పిలిచిన రవి గారు ఏం పని చేస్తాడు హైదరాబాద్ లో? ఆటోనే నడుపుతాడనా? ఆటో నడుపుతున్నా ఇంకా బేరాలు ఏమైనా చేస్తుండా? ఈ గొర్రెలు అనుకున్నారా మేకలు అనుకున్నారా అమ్ముకోనికే కొడుకులాలా? ఏం లేదు అన్న ఆటోనే నడుపుతున్నా రవాణా. ఆటోలు నడిపేటోళ్ళకు మీకు ఇవేం పనులు రా? నేను ఒక్కనే ఇదైనా అన్న నేను పైసల కోసం అంటే ఇంకా మా నాయన పడ్డప్పుడు ఎవడు చూడలేడు ఇదే చేయాలి మీ ప్రతి నాయన పడ్డప్పుడు ఒక్కరికి చూడకపోతే ఎవరినైనా అమ్మేస్తారా మీరు? ఏం లే అన్న పైసలకు ఆశపడే పోయినా అన్న అంతే. ఇంకా నేను అట్టమోటోళ్ళతో మీకు ఏం పని? ఆ కర్నూలు ఆ నంది వాళ్ళతో ఏం పని చెప్పు మీకు? కానీ నేను పెళ్లికి పిలిచిన అన్న ఏం పని లేదు వాళ్ళతో. నేను ఇప్పటి వరకు వాళ్ళకి ఫోన్లు చేయను, వాళ్ళతో మాట్లాడాను కానీ పెళ్లికి ఏదో పెళ్లికి దీనికే పిలిచిన అంతే. ఏ దానికి పిలవలే నేను ఇంకా. మీ రవాణా దోస్తా హైదరాబాద్? రవాణాకు జర పరిచయం అంతే. వాళ్ళు పిలిస్తే నేనే ఉండి అన్న ఒకసారి అన్నకు పిలువ అన్న పెళ్లికి జర అంటే సరేలేరా పిలుస్తలేరా అనండి. అన్నలు పంపించలేమి అన్న ఏం లే అన్న అమ్మతోడు చెప్తున్నా ఎవరేమో అమ్మతోడు గిమ్మతోడు అన్ని కథలు అని. చూడనా జరా నేనేం లేనన్నా మధ్యలో అట్లానా. సరే సరే అన్నా అన్నా సరే పట్రా సరే పట్టు మాట్లాడతా. మా భార్య కడుతున్నదన్న ఇది ఒక్కసారి చూడనా ఎవరితో కొనన్నా. ఇంకా మహబూబ్నగర్లో కాలు పెట్టకంటే మహబూబ్నగర్లో కాలే పెట్టానన్నా. నేను ఎందుకు పెట్టొద్దా అని చెప్తారా? జర చూడనా జర ఒక్కసారి చూడనా జర ఆ పిల్ల కడుతున్నదన్నా. ఇంకా ఎప్పుడు అన్న జీవితంలో ఎందుకు పెట్టొద్దని చెప్పురా? కాలు పెట్టకం కాదు మాకు మీరు ఏమేమో చేసుకుంటా అన్నా. నేను ఇప్పుడు ఎవరితో కొన్నా ఎవరిని కలవనన్నా. గీడ వండుకుంటా గీడ పల్లెలు వండుకుంటా. ఏం రా పల్లెలు ఎప్పుడన్నా మీకు ఏమైనా సమస్యలు వస్తే ఏమైనా కొట్టాటలు ఎవరైనా బెదిరిస్తారు అది ఇస్తారు అంటే మాకు చెప్తారు. మీరు మా కిందకి నీళ్ళు ఇస్తున్నారు. నేను ఎవరితో కోలేనా నేను ఎవరితో కోలేనా నేను ఎప్పుడు ఇంకా జీవితంలో ఎవరు పంచాయతీలకు ఎవరు మాట్లాడుతూ ఉండే మాట్లాడి చూస్తూ ఉండు అన్నా. ఎవరితోనే మాట్లాడాలి నేను అన్నా ఎవరితో అంటే ఇంకా నీవే చెప్పనా? నేను ఎవరితోనే మాట్లాడాలి ఎప్పుడా? ప్రశాంత్ అన్నతోటే కానా? ప్రశాంత్ అన్నతోనే మాట్లాడాలి. ప్రశాంత్ అన్న గుర్తొచ్చింది ఇప్పుడు మీకు.
ఆ? ఇంకా తప్పైందన్నా, నాది చాలా ఎట్లా తప్పుందన్నా నాది. తప్పవుతుందిరా? అసలు మీరు ఏం ప్లాన్లు చేసిరు? ప్రశాంత్ అన్న నీకేమన్నా చేసిండా? ప్రశాంత్ అన్న నవీన్యానికి ఏమన్నా చేసిండా? మరి ఎవరికేం చేసిండు? మీరు ఎవరేమి ఇస్తా అని చెప్పిరు? చెప్తే ఇవన్నీ చేస్తురు. నాకు ఇంకా చెప్పిండే అన్న, చెప్తే ఇంకా నుండి ఇన్ని పైసలు వస్తాయిగా ఇంకా ఒక్కటే రా, ఇప్పుడు నాకెందుకో చెప్పరేం రా? అన్నా. నీకు చెప్తారు, నాకెందుకు చెప్తలేరు ఎవరికి ఇట్లా ఇట్లా? ఏమందన్నా, ఇంకా నా తప్పు ఉందన్నా, ఇంకా ప్లీజ్ అన్నా, ఇంకా దండం పెడతాను ఇది అదే ఒక్కసారి సరే, మీరు తప్పు చేసిరు, మీరు బరాబర్ తప్పు చేసిరు. మీరు ఏం చేయాలన్నా అది చేసిరు, ఏం ప్రయత్నాలు చేయాలన్నా అవి చేసిరు. కానీ కాకపోతే మా క్లారిటీ ఏంటంటే మీరు కాదు ఇది, మీకు వెనుక ఎవరో పంపించిరు ఇది, మాకు అది కావాలి. ఎవ్వరు లేరన్నా, అమ్మతో లేదు లేదు ఎవ్వరు లేదు లేరన్నా, లేదు లేదు, మీరు అట్లా నిజంగా కాదు. లేరన్నా. మీరు ఆడికి పోయిరు, ఆడ ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిర్రు. ఆ, ఈ ఎవరెవరితోనో మా వెనక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు ఎవరితోనో ఫోన్ మాట్లాడిచ్చిరంట, ఏమేమో చేసిరంట. అన్నా, ఆ, నేను నేను నవీన్తో ఉన్నది ఫోన్ కలిపినప్పుడు అయితే నేను ఒక్కనే మాట్లాడినా అన్నా. ఉమ్, నేను ఒక్కనే మాట్లాడినా, ఒక్కనే చేసిన. ఆ. శ్రీకాంత్ దగ్గర నంబర్ ఉన్నప్పుడు మాత్రం శ్రీకాంత్ ఏం మాట్లాడిండో తెలియదనా. మన నేను శ్రీకాంత్ ఎప్పటికీ ఎవరెవరితోనో మాట్లాడిచ్చిండంట. అది నాకు తెలియదనా. తెలియదు అంటే ఎట్లా చెప్పు? శ్రీకాంత్ నీ దోస్తే కదా. ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడినప్పుడు అయితే నా అకౌంట్ ఫోన్ తోటి నేను మాట్లాడినానా. ఉమ్, శ్రీకాంత్ నా పక్క నుండి మాట్లాడలే. ఆ, నా పక్క నుండి ఏ రోజు మాట్లాడలే. ఒక్కరోజు ఎవరితో మాట్లాడానంటే అనంతపురోడు నవీన్ వల్ల దోస్త్ అంట. ఎవరు? అనంతపురం వాడు? అనంతపురోడు నవీన్ లేడా, దేవరకద్ర నవీన్, ఆ, అరుణాచలం కొడుకు. ఆ, అనంతపురం వాడు వాళ్ళ రిలేటివ్స్ అంట. ఎవరు వాడు? ఏం పేరు? ఏమో ఆయన పేరు తెలియదనా. ఆ, పేరు ఆయనతో మాట్లాడితే నేనుండి ఆయనకు తిట్టినా నేను. ఉమ్, అన్నా నేను పైసల దాంట్లో నేను మాట్లాడుకుంటే నువ్వు మధ్యలో ఎందుకు వస్తున్నావు, నీకేమైనా ఇదైందా అని నేను తిట్టిన ఆయనకు. ఆ, తిడితే ఆయన ఏమన్నాడు అంటే, రూప్ సింగ్ ఆ. నువ్వు గప్పు ఉండు, నేను నీతో మాట్లాడతలే, నువ్వు అట్లా మాట్లాడకని నాకు అన్నాడు. అనంతపురం వాళ్ళు ఎవరు? ఏం పేరు? పేరు తెలియదన్నా నాకు. ఆ, వాళ్ళతో ఏ రోజు నేను మాట్లాడలే. ఒక్కటే పూట ఇట్లా ఫోన్ చేసినా కట్ చేసిండు అంతే. నేను మాట్లాడి 2 మాటలు తిడితే ఆయన ఫోన్ కట్ చేసిండు. ఏ నెంబరు 2 కాల్ ఏం పేరు వచ్చింది అనంతపురం వాళ్ళది? నా ఫోన్కి వెళ్ళి చేయలేదు అది, ఆ, శ్రీకాంత్ ఫోన్కి వెళ్ళి చేసిండు. నా ఫోన్కి వెళ్ళి ఏ నంబర్కి ఇప్పుడు వాళ్ళకి శ్రీకాంత్ తెలిసిన ఏడున్నాడు ఆ ఊరిది వాళ్ళ ఇల్లు తెలుసా? తెలుసు. ఇంకా హైదరాబాద్ ఇల్లు తెలుసా? ఇల్లు తెలియదన్నా. ఉమ్, ఇల్లు ఇప్పటి ఇంటికి పోలే ఏడున్నా. కొట్టురాజు గారికి తెలుసా? రవాణాకు తెలుసో తెలియదు కానీ రవాణా అయితే హైదరాబాద్లో ఉంటుండే అంతే. ఉహు, అంతే పరిచయం. ఇల్లు తెలియదేమో నాకు. ఇంకా ఉహు, వాళ్ళది కర్ణాటక, హైదరాబాద్లో టీ పాయింట్ దగ్గర ఉంటుండే అని తెలుసు అంతే. ఉహు. దానికి మించి వేరేది మొత్తం ఖరాబ్ చేసుకున్నాను. ఇంకా ఒక్కసారి చూడనా భార్య ఎవరు ఖరాబ్ చేసుకున్నారు? ఎవరు ఖరాబ్ చేసారు చెప్పు? నా నువ్వే చేతులారా చేసుకున్నావా? నేనే చేసుకున్నా. నా చేతులారా నేనే చేసుకున్నానా. నేనే మళ్ళీ ఖరాబ్ ఎవరు చేస్తారు? ఎవరు చేయలేనా. నా చేతులతో నేనే వేసుకుని ఇంకా కాల్మొక్తానా. నాకు ఇంకా భార్య కడుతుందనా అన్నా. ఎవరితో కొననా అన్నా. ఎవరి దగ్గర మాట్లాడుతూ ఏమన్నా చేస్తానా ప్లీజ్ అన్న, కాల్మొక్తానా. ఇది ఒక్కసారి చూడనా. ఏమన్నా చేస్తే ఏం రా, ఏమేమో చేసుకుంటే ఏమన్నా చేస్తా అంటారు. అన్నా నేను ఒక్క రాఘవనకు ఒక మాట చెప్పిన, ఆ మాట మీద చేయమన్నా చేస్తానా అన్నా. నేను ఏమి ఏడుకోనా ఇంకా. నేను మాట్లాడుతాను. భార్య కడుతుంది అన్నారా అన్నా. నేను మాట్లాడుతూ ఉంటాను. కాల్మొక్తానా చూడనా జరా. సరే అన్నా. ప్రశాంతంగా ఉన్నటువంటి పాలమూరు జిల్లాలో ఒక్కసారిగా సుఫారీ గ్యాంగ్కు సంబంధించిన వార్త జిల్లాలో కలకలం రేపుతుంది. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి యువ నాయకుడిని చంపేసేందుకు 2.5 కోట్ల రూపాయల సుఫారీ తీసుకున్నట్టుగా ఒక ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు ఎందుకు ఆ నాయకుడిని చంపాల్సినటువంటి అవసరం వాళ్ళకు వచ్చింది? అసలు ముఖ్యంగా ఆ వ్యక్తికి తనను ఒకరు టార్గెట్ చేశారు, తనపై రెక్కి నిర్వహిస్తున్నారనేటటువంటి అనుమానం ఎక్కడ కలిగింది? అతను పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వచ్చింది? వీటన్నిటిపై తెలుసుకుందాం. ఆ వ్యక్తి మరెవరో కాదు, దేవరకద్ర నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి కొండా ప్రశాంత్ రెడ్డి. ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డి మనతో పాటు ఉన్నాడు. అన్న నమస్తే. ఏంటన్నా అసలు చాలా రోజుల తర్వాత, గతంలో కొంత ఈ కల్చర్ ఉండేది కానీ ఈ మధ్యకాలంలో పాలమూరు అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో ఒక్కసారిగా మిమ్మల్ని చంపేందుకు దాదాపుగా 2.5 కోట్ల రూపాయల సుఫారీ అంటూ కూడా ఒక ఆడియో టేప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏంటి అసలు నిజంగా ఆ ఆడియోలో ఉన్న సంభాషణ నిజమేనా? నిజంగానే మిమ్మల్ని ఎవరైనా రెక్కి నిర్వహించారా ఈ మధ్యకాలంలో? రెక్కి నిర్వహించారు. ఆడియో టేప్ కూడా వాస్తవము. మేము మా కేసులు, ఎలక్షన్ కేసులు కానీ, రాజకీయంగా ఉన్న కేసులు కానీ, ఇంతకుముందు నా పైన ఆరోపణ ఉన్నటువంటి కేసు కానీ మహబూబ్నగర్ కోర్టులో నడుస్తుంది. రెగ్యులర్గా కోర్టుకోవడం రావడం, తర్వాత నాకు కొంత బిజినెస్ కూడా మహబూబ్నగర్లో ఉండడం, కన్స్ట్రక్షన్ ఉంది.
అట్లా రెగ్యులర్గా పోతుంటాం. మళ్ళీ కాన్స్టిట్యున్సీలో నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాం. నేను కూడా చిన్నప్పటి నుంచి మహబూబ్నగర్లో చదువుకున్నాను. దాదాపుగా అందరినీ మ్యాక్సిమంగా గుర్తుపడతాం. కానీ నేను కేసు పోయినప్పుడల్లా కొత్త కొత్త వ్యక్తులు కనబడము, నా చుట్టూ కొద్దిగా ఏదో అబ్జర్వేషన్ నడుస్తుందనే ఒక దీంట్లో ఉంది. ఒక అనుమానం అనేది ఒకటి నాకు వచ్చింది. జనరల్గా ఏంటంటే ఫ్రీగానే ఉంటాం కదా, మనకు ఆలోచన లేనప్పుడు ఫ్రీగానే ఉంటాం. కోర్టు కేసు ఉన్నప్పుడు పోతాం, వస్తాం, కోర్టు అటెండ్ అవుతాం, వాళ్ళు యథావిధిగా వచ్చి రాజకీయంగా ఇక్కడ ప్రజలలో తిరుగుతూ ఉంటాం కనుక అందరూ తెలిసిన వాళ్ళే ఉంటారు. కానీ కొత్త వ్యక్తులు కనబడడం అనేది కొద్దిగా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేదో కొద్దిగా అనుమానంగా ఉంది అని నేను నాకున్నటువంటి ఫ్రెండ్స్ ద్వారానో నెట్వర్క్ ద్వారానో కొంత సమాచారం స్వీకరిస్తే ఇట్లా వీళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్స్ కోసం వీళ్ళు వెతుకుతున్నారు, కాంట్రాక్ట్ జరిగింది, వాళ్ళ మధ్యలో కన్వర్జేషన్ జరిగింది, డబ్బుల ట్రాన్సాక్షన్ ఏదో జరిగింది అనేది వచ్చింది. వస్తే నేను పోలీసులను ఆశ్రయించడం జరిగింది. అది వాస్తవంగా కూడా మనకు ఆడియో టేప్ల ద్వారా పూర్తిగా బయటకు వచ్చింది. వాళ్ళు బయటపడిపోయింది, మా గురించి తెలిసిపోయింది అనే దాంతో నాకు సంబంధించిన వ్యక్తికి ఫోన్లు చేయడం స్టార్ట్ చేసి వాళ్ళే క్లియర్గా చెప్తా ఉన్నారు, ఇన్ని డబ్బులు ఇంత జరిగింది అనేది మనకి ఎట్లా తెలుస్తుంది. సో ఎందుకంటే మిమ్మల్ని చంపాల్సినటువంటి అవసరం అవతల వాళ్ళకి ఎందుకు వచ్చింది? అది దాదాపుగా 2.5 కోట్ల రూపాయలు అంటే కూడా పెద్ద అమౌంట్. అంత డబ్బులు సమకూర్చి చంపాలంటే కూడా అవతల వ్యక్తి కూడా పెద్ద స్థాయిలోనే కొంత డబ్బులు ఉన్నటువంటి వ్యక్తే ఉండాలి. అసలు ఎవరితో మీకు గొడవలు ఉన్నాయి? మీకు ఎవరిపైన అనుమానాలు ఉన్నాయి? గతంలో ఒక కేసులో నా పైన ఆరోపణ ఉంది, అది కోర్టులో నడుస్తుంది. ఎవరైతే నా మీద ఆరోపణ చేశారో ఆ కుటుంబము ప్రజల్ని దోసుకున్న కోట్లాది రూపాయలు వాళ్ళతో వాళ్ళ గ్యాంగ్ ఒకటి ఉంది, వాళ్ళతో ఉన్నాయి. సరే, అన్ని కోట్ల రూపాయలు వాళ్ళు నా మీద పెడుతున్నారంటే వాళ్ళతో ఎన్ని కోట్లు ఉంటాయి, ఎంతమందితో దోచుకుంటే అన్ని కోట్లు వచ్చినాయి అనేది ఒకసారి ఆలోచన చేయాలి. మరి ఇట్లా సుపారీ ఇవ్వడము నా మీద ఆరోపణ ఉంది, కోర్టుల కేసు నడుస్తుంది, కోర్టుల కేసు ఎదుర్కొంటా ఉన్నాం. 10 సంవత్సరాలు అవుతుంది, ఏ రోజు కూడా ఎటువంటి ఇష్యూ లేదు, రాజకీయంగానే పోతున్నాం. మీ అందరికి కూడా తెలుసు, నాకు అవకాశం వచ్చింది బీజేపీలో ఎమ్మెల్యే క్యాండిడేట్గా, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రేపు ఫర్దర్గా కూడా నా ప్రమేయం ఎలక్షన్లలో ప్రభావం ఉంటుంది, మాకు ఇబ్బంది అవుతుందని ఒక ఆలోచన కూడా చేసి ఉంటారేమని ఒక అనుమానం కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు కానీ పరిస్థితులు, వాళ్ళు ఎక్కడెక్కడ ఏం మాట్లాడుతున్నారు నా మీద, నేను ఏం చేస్తున్నా, పార్టీ కార్యక్రమాలు చేయడం ఏమన్నా పొరపాట? పార్టీ కార్యక్రమాలే చేస్తాం కదా ఏమన్నా కూడా. కానీ వాళ్ళ అది కూడా సహించలేక నా మీద వీళ్ళు ఎవరన్నా ఇటువంటి సుపారీ గ్యాంగులు ఇటువంటివి నన్ను ఏమైనా చేస్తే వాళ్ళకు పూర్తిగా ప్రోత్సాహం ఇవ్వాలి, రేపు అయిపోతే కూడా వాళ్ళకు సపోర్ట్ చేసేటటువంటి విధానము అర్థమవుతుంది నాకు. అంటే అప్పుడెప్పుడు దాదాపుగా కొన్ని ఏళ్ళ కిందట మీ మీద వచ్చిన ఆరోపణ కావచ్చు, అదంతా కూడా చాలా కాలం కిందట జరిగింది. మళ్ళీ ఈ మధ్య కాలంలో ఆ కుటుంబానికి మీకు ఏమైనా గొడవలు జరిగాయా? ఏమైనా మనస్పర్ధలు కానీ మాటల విభేదాలు ఏమైనా జరిగాయా? ఒక చిన్నది కూడా జరగలే. మరి ఎందుకు ఇప్పుడు మళ్ళీ కొత్తగా మిమ్మల్ని ఒక చిన్నది కూడా జరగలే. కోర్టుల కేసు నడుస్తూ ఉంది. ఆ కేసు పోయినప్పుడు కూడా కొత్త వ్యక్తులు, అసలు ఎప్పుడూ చూడనటువంటి వ్యక్తులు మాయంబడి కూడా ఉంటారు. కానీ కొత్త వ్యక్తులు తిరగాలంటే ఎందుకు తిరుగుతారు చెప్పు? ఎవరైనా అపాయింట్ చేసుకుంటేనే కొత్త వ్యక్తులు తిరుగుతారు. అపాయింట్ చేసుకునే పరిస్థితి ఎందుకు ఉంటుంది? ఏదైనా చేయాలనే అవతలకు ఉద్దేశం ఉంటేనే ఉంటుంది వాళ్ళకి. ప్రతిసారి కేసు వాయిదాకు పోయినప్పుడల్లా కొత్త వ్యక్తి. దాంతోనే నాకు డౌట్ వచ్చింది, ఏదో చేయాలనే ఆలోచన ఉంది. మనము స్వచ్ఛందంగా కోర్టులో కేసు నడుస్తుంది, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా మనం ఎదుర్కొంటూ ఉన్నాం, కోర్టుకు అటెండ్ అవుతూ ఉన్నాం. వాళ్ళు కొత్త వ్యక్తులు వాళ్ళకి ఇంకా ఎవరో సజెషన్ ఇస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారనేది మాకు అనుమానం వచ్చింది. అదే చేయకోక మేము కేసు ఎదుర్కోనికి మేము రెడీగా ఉన్నాం. కానీ ఈ మర్డర్స్ కేసు చేస్తారని మేము అసలు ఊహించలేదు, ఇంత ప్రోత్సాహం ఉంటుందని ఊహించలేదు. ఆ కుటుంబానికి కూడా ఇప్పుడు మీరు ఎవరైతే అనుమానిస్తున్నారో ఆ కుటుంబానికి కూడా ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి బడా నేతల హస్తం కానీ వారి ప్రోత్సాహం ఉందనుకుంటున్నారా? ఉందనుకుంటున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచే ఉంది. ఓకే. అంటే ఇంతకుముందు 10 ఏళ్ళు టీఆర్ఎస్ పార్టీ ఉంది, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కూడా ఉన్నాడు. కానీ ఈ 10 ఏళ్లలో ఎప్పుడు ఇట్లా జరగలే నాకు. ఇప్పుడు ఎందుకు జరుగుతుంది? కేవలం నేను ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను పోటీ చేసిన, పార్టీ ఎదుగుతుంది, రేపు గవర్నమెంట్ వస్తుంది అనే ఒక ఆలోచన ఉంది. ఇది వీడు ఉంటేనే ఇక్కడ పార్టీ డెవలప్ అవుతుంది, లేకుంటే
ఇక ఎవరు లేడు కదా అనేది వాళ్ళకు ఆలోచన ఉంది కదా. నా మీద చేస్తున్నటువంటి కొన్ని వాళ్ళు నన్ను ఇబ్బంది పెడుతున్నది దాన్ని చూస్తే నాకు బట్టి అర్థమవుతుంది. నా మీద పోలీసులకు చాడీలు చెప్పడం. నేను మీకు తెలుసు గతంలో ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు తీసుకొచ్చినో మీకు అందరికీ కూడా తెలుసు, కానీ అతనే నా మీద ఇవాళ విషం కక్కుతా ఉన్నాడు. అంటే గతంలో మీరు కాంగ్రెస్ పార్టీలో కూడా కొనసాగారు. సో అప్పటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళతో ఏమన్నా విభేదాలు ఉన్నాయి? ఎందుకంటే ఇప్పుడు మీరు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా వెనకాల ప్రోత్సాహం చేస్తున్నారు, వారికి కూడా ఆ వ్యక్తులకు కొంత అండదండగా ఉన్నారనే ఆరోపణ చేస్తున్నారు. అప్పుడు కూడా ఏమైనా విభేదాలు ఉన్నాయి? ఎప్పుడు లేవండి విభేదాలు. పార్టీలో పని చేసినప్పుడు పని మనం ఎంత చేస్తామో దానికి తగ్గ ఫలితం ఆశిస్తాం. పార్టీ టికెట్ నేను కూడా ఆశించిన, జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఆశించిన, టికెట్ రాకపోతే ఇది ఇంకొక అవకాశం బీజేపీ పార్టీ నుంచి నాకు అవకాశం వచ్చింది. రాజకీయంగా మనం ఎదగాల అనుకుంటాం కానీ వేరే రకంగా ఎందుకు ఆలోచన చేస్తాము? పార్టీ కార్యకర్తలతోనో నాకు ఎటువంటి సంబంధాలు లేవు. మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కానీ ఇవాళకు కూడా నన్ను చాలామంది పార్టీ కార్యకర్తలుగా కలుస్తారు. నన్ను అన్న ఉంటే మేము 4 పనులు చేసుకుంటుంటే అనేదే చెప్తారు. కానీ ఇవాళ ఎంత బాధపడుతున్నారు వాళ్ళు అనేది నాతో వాళ్ళు ఎన్నోసార్లు వెలిపించుకున్నటువంటి విషయం. నేను బాధపడుతుంటా కానీ ఉన్న నాయకుడు సరిగా లేడా, నేను మీలాగా బాధపడాల్సిన పరిస్థితి వస్తుందని నేను పక్కకు వచ్చినాను. అంటే హత్య రాజకీయాలను ఏ రాజకీయ పార్టీ కూడా ప్రోత్సహించదు. సో ఇప్పుడు మీపై జరిగినటువంటి ఈ హత్య కుట్రకు సంబంధించి మీరు ప్రస్తుతం నేషనల్ పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్నారు. బీజేపీ పార్టీ పెద్దలకు కానీ బీజేపీ పార్టీ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారా? వాళ్ళని తీసుకెళ్ళినా. మా పాలమూరు ఎంపీ డికే అరుణమ్మ గారి దృష్టికి తీసుకుపోయినా, అమ్మ నా మీద ఈ విధమైనటువంటి అనుమానం నాకు వచ్చింది, ఈ విధమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది అంటే మేడం స్పందించింది. ఎంబడే ఎస్పీ గారికి ఫోన్ చేసింది, చెప్పింది ప్రశాంత్ యూత్లో గట్టిగా ఉంటాడు, మన పార్టీ నుంచి పోటీ చేసిండు, మా పార్టీ అభ్యర్థిగా అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు, ఆ బాబుకు థ్రెటన్ ఉంది. ఆడియో కూడా విన్నది. ఆడియో విని ఆమె ఖచ్చితమైనటువంటి కఠినమైనటువంటి చర్య తీసుకోవాలి, దీంట్లో ఎవరున్నా కూడా బయటికి ఎంక్వైరీ చేసి బయటికి తీయాలని చెప్పి మీరు కూడా నేరుగా ఎస్పీ గారిని కలిశారు. ఎస్పీకి లిఖితపూర్వకంగా కూడా లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఎటువంటి రెస్పాన్స్ వచ్చింది పోలీసుల నుంచి? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, మీరు ఆరోపణ చేస్తున్నటువంటి వ్యక్తులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అండదండలు ఉన్నాయంటున్నారు. సో మీకు కొంత భరోసా కానీ నమ్మకం ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ మీద? 100% ఉంది. డిపార్ట్మెంట్ మీద నమ్మకం ఉంది. నేను కూడా డిపార్ట్మెంట్లకే పోవాలనుకున్నాను. డిపార్ట్మెంట్ మీద నాకు చాలా గౌరవం ఉంటుంది ఎప్పుడు కూడా. నేను ఎస్పీ గారిని కోరినప్పుడు నాకు కూడా కొంత సమాచారం వస్తుందమ్మా, నేను ఖచ్చితంగా వాళ్ళు వీళ్ళు అనేది చూడను, తప్పనిసరిగా నేను ఎంక్వైరీ చేసి దీంట్లో ఎవరెవరు ఉన్నారో బయటికి నేను ఇది చేస్తాను. కానీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, అధికారంలో ఉంది పార్టీ అంటే, ఇది పార్టీకి సంబంధించింది కాదు, నా మీద వ్యక్తిగతంగా నన్ను చంపనీకి ప్రయత్నం చేస్తున్నారు, దాని కోణంలో ఆలోచన చేస్తాం కానీ మేము వేరే ఆలోచన చేయం. నేను కూడా అదే అడిగిన. ముఖ్యంగా ఎస్పీ గారు నేను ఒకటే కోరుతా ఉన్నా, మీరంటే మాకు చాలా నమ్మకం ఉంది, పోలీస్ వ్యవస్థ అంటే కూడా చాలా నమ్మకం ఉంది. నాకు రాజకీయ ఒత్తిళ్ల వల్ల పోలీసుల మీద ఒత్తిడి ఉంటుంది, లోకల్ పోలీస్ అయితే ఒత్తిడి ఉంటుంది కనుక తప్పనిసరిగా నాకు స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేయండి ఈ కేసులో. అది ఏ నిజమైనదేలని ఏది జరిగినా కూడా దానికి ఎదుర్కోనికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ కేసులో ఎవరున్నారు, సుపారీ కిల్లర్స్ ఎక్కడెక్కడి నుంచి ఉన్నారు, కర్నూలు, అనంతపూరు, ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరున్నారు అంతా కూడా పూర్తి ఎంక్వైరీ కావాలంటే బయటి ఆఫీసర్ అయితే ఎవరి ఒత్తిడి ఉండదని నేను పోలీస్ డిపార్ట్మెంట్ని ఆశిస్తా ఉన్నా. కొత్త ఆఫీసర్ని ఏమని చెప్పి నేను కోరుతున్నాను. ఏమైనా సెక్యూరిటీ ఏమైనా కోరారా ఎస్పీ గారిని? ఎందుకంటే పూర్తిగా మీరు ఇక్కడ ఇప్పుడున్నటువంటి ఈ ఇంటి దగ్గర కావచ్చు, ప్రజా క్షేత్రంలో ఉన్నారు కాబట్టి, ప్రజల మధ్యలో తిరుగుతుంటారు కాబట్టి ఈ థ్రెట్ అనేది ముందు ఇంకా ఇబ్బందికరంగా ఉంది. ఇంతవరకు కూడా నేను ఎప్పుడు థ్రెటన్ ఫీల్ కాలేదు, ధైర్యంగానే ఉన్నాము, ధైర్యంగానే పోయినాం. కానీ ఇవాళ కొత్తగా వచ్చినందుకు నాకు భద్రత కావాలని అడిగిన నేను. ఎందుకంటే నేను పబ్లిక్ ఇష్యూస్లో ఒక్కోసారి వాళ్ళు సమస్యలు ఉన్నప్పుడు సింగిల్గా కూడా వెళ్ళిపోతాను. ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, పోలీస్ స్టేషన్ కానీ, కలెక్టరేట్ ఎక్కడైనా పోతూ ఉంటాము. రేపు దగ్గర ఎలక్షన్స్ వస్తుంటే ఇంకా స్పీడ్ పెంచాల్సి వస్తుంది. సింగిల్గా కూడా పోతాం, ఒకరిద్దరు డ్రైవర్తో కూడా వెళ్ళిపోతాం, ఒకరిద్దరు ఎంబడి ఉంటారు. అక్కడికి పోయినప్పుడు కార్యకర్తలు ఉంటారు కానీ పోయేటటువంటి వేళ కానీ ఇంకెక్కడన్నా మన సొంత పనులు, పర్సనల్ పనులలో కూడా పోతుంటాం. సింగిల్గానే ఎప్పుడు మన జనాలు ఉండాలనేది ఏమి ఉండదు కదా. దాని విషయంలో ప్రాబ్లం అవుతుందేమో అని అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే అవతల జరుగుతున్నటువంటి వీళ్ళు ఏంటంటే ఒక రాజకీయంగా ఎదుర్కొనేటట్టు కనిపిస్తలేదు ఇప్పుడు ఉన్నటువంటి మా నియోజకవర్గాల్లో. ప్రత్యేకంగా
నియోజకవర్గంలో రాజకీయం నడుస్తలేదు, రౌడీజం నడుస్తుంది. ఒక ఎమ్మెల్యేనే రౌడీ లాగా బిహేవ్ చేస్తా ఉన్నాడు. అంటే ఇంతకుముందు 10 ఏళ్ళు లేదా, 10 ఏళ్ళు కూడా చూసినాం. అప్పుడు అప్పుడు కూడా మోనోపోలీ నడిచింది. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎంత టఫ్ నడిచిందో ప్రతి ఒక్కరు తెలుసు. కనీసం ఇట్లా మాట్లాడలేనటువంటి పరిస్థితులలో కూడా రాజకీయంగా మేము మా పనులు చేసుకుంటా ఉన్నాం, ర్యాలీలు నిర్వహించినాము, గవర్నమెంట్కు ఇచ్చినటువంటి హామీల మీద మీరు కూడా ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టినప్పుడు వచ్చారు, అన్నీ చేసుకున్నాం. ఇవాళ మీటింగ్ పెట్టే పరిస్థితి లేదు. ప్రివెంట్ అరెస్టులు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంత ఎందుకు ఇప్పుడు మామ్నార్ కాన్స్టిట్యున్సీ ఉంది, స్వేచ్ఛగా లేదా? జడ్చర్ల కాన్స్టిట్యున్సీ ఉంది, స్వేచ్ఛగా లేదా? ఇంకా రాష్ట్రంలో ఎక్కడెక్కడ స్వేచ్ఛగా లేదా? స్వేచ్ఛగానే ఉంది, ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఈ ప్రత్యేకంగా మీరు నిజంగా కూడా ఎంక్వైరీ చేయండి, ఈ కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉందో చూడండి. అంటే మీ ఆరోపణ ఏంటి క్లియర్గా? మీకు గతంలో ఏళ్ళ కింద గొడవ జరిగింది, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. అసలు నేను కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణ చేస్తలేను. ఇప్పుడు రాజకీయం కాదు ఇది, నేను చేయనికే. నా మీద కుట్ర జరుగుతూ ఉంది, నన్ను చంపడానికి కుట్ర జరుగుతూ ఉంది, నన్ను ఎలిమినేట్ చేయాలనే ఆలోచన కుట్ర ఎవరైతే చేస్తున్నారో వాళ్లకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రోత్సాహం ఉంది. సరే, టచ్లో ఉన్నారా లేదా నాకు తెలియదు, పోలీస్ ఎంక్వైరీలో తెలియాలి. ఒకవేళ అది ఉంది అంటే మేమేం చేసినా కూడా మాకు హెల్ప్ చేస్తున్నారని ఒక కాన్ఫిడెంట్ వాళ్ళకు ఉన్నందుకే వాళ్ళు ఈ విధంగా చేస్తారు. లేకుంటే ఎందుకు చేస్తారు? ఇన్ని రోజులు లేదు ఎందుకు చేస్తారు? నేను వాళ్ళతో ఎప్పుడైనా గొడవ పెట్టుకుంటే, నేను వాళ్ళని ఇబ్బంది పెడుతుంటే వాళ్ళు నా మీద ఇది చేయాలి. ఒకరోజు నేను వాళ్ళ దగ్గరకు పోయింది లేదు, ఏం లేదు. గ్రామంలో అడగండి, మీరు తెలుసుకోండి, నియోజకవర్గంలో అడగండి, నాకున్న సంబంధాలు ఎట్లా ఉంటాయి, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయి, ఎంత ప్రేమతో ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది అంటే కేవలం వాళ్ళ అండదండలు ఉంటాయి అనే ఒక నమ్మకం ఉంటుందని నేను అనుకుంటాను. అంటే పూర్తిగా ఇప్పుడు జరిగినటువంటి ఈ ఘటన కూడా ప్రశాంత్ రెడ్డి ఎదుగుదలను చూసి ఓర్వలేక జరుగుతున్నదా, లేకపోతే పాత పగ నేపథ్యంలో జరుగుతున్నది అనుకోవచ్చు? రెండు విషయాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాత పగ 10 ఏళ్ళ నుంచి లేనిది, కోర్టులకు అటెండ్ అవుతున్నాం, కేసు నడుస్తూ ఉంది, క్లియర్గా వాళ్ళు కూడా కోర్టుకు అటెండ్ అవుతూ ఉన్నారు, ఎప్పుడు లేదు. ఇప్పుడే ఎందుకు వచ్చింది అంటే కేవలం వాళ్ళకు ప్రోత్సాహం దొరుకుతుందని ఒక ఆశ, ఆలోచన ఉన్నందుకే. సో ఇప్పుడు ప్రధానంగా మీకంటూ కొంత క్యాడర్ ఉంది, మిమ్మల్ని నమ్ముకున్న కొంతమంది అనుచర వర్గం కూడా ఉంది. ఇప్పుడు సడన్గా ప్రశాంత్ రెడ్డి హత్యకు కుట్ర అనేటటువంటి వార్త బయటికి వెళ్ళిన నేపథ్యంలో మీ అనుచరులు కావచ్చు, మీ అభిమానులంతా కూడా కొంత ఆందోళన చెందేటటువంటి అవకాశం. ఏం చెప్తారు? ఆర్టీవీ వేదికగా మీ అభిమానులకు కావచ్చు, మీ అనుచరులకు కావచ్చు, ఏం చెప్తారు? నేను ఎప్పుడు కూడా సరే జరిగిన సంఘటనలు పక్కకు పెడితే ఏ రోజు కూడా నేను ధైర్యంగా ప్రజల కోసం మనం ఏదన్నా గట్టిగా అడిగి కొట్లాడేటటువంటి మనస్తత్వం తప్ప నేను ఎక్కడ కూడా భయపడేది లేదు. ఎవరో ఏదో చేస్తారనే టెన్షన్ నాకు ఎప్పుడు లేదు. ప్రజలకు అండగా ఉంటాం ఎప్పుడు. మీరు కూడా నాకేదో అవుతుందనే భయం ఎప్పుడు కూడా లేదు. నేను జాగ్రత్తగానే ఉంటా. ఒక కన్ను మనకు ఏదన్నా అపాయం ఉందా లేదా, సరే కేసులలో ఉన్నాం, రాజకీయంగా ఉన్నాం, శత్రువులు ఉంటారు, మిత్రులు ఉంటారు, తప్పనిసరిగా ఒక అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. నేనైతే ధైర్యంగానే ఉన్నా, కార్యకర్తలు కూడా 100% ధైర్యంగా ఉండొచ్చు. ముందు ఖచ్చితంగా రాజకీయాలలో ఉంటాం. కాన్స్టిట్యున్సీలో ఏ సమస్యకైనా ఎక్కడ కూడా భయపడేది లేదు. మీకు అండగా ఉంటా, మీరు కూడా నాకు అండగా ఉండాలని కోరుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. సో ఇది చూస్తున్నాం కదా, పూర్తిగా ఎవరైతే ప్రశాంత్ రెడ్డి రాజకీయంగా ఈ మధ్యకాలంలో ఒక్కో మెట్టు ఎక్కుతూ పైకి వస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలోనే బీజేపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా బరిలో నిలిచినటువంటి పరిస్థితి. కాబట్టి గతంలో 10 ఏళ్ల క్రితం ఒక గొడవ జరిగింది, అందులో ప్రధానంగా ఆరోపణ కూడా నాపై ఉంది. కాబట్టి ఆ ఆరోపణ చేస్తున్నటువంటి కుటుంబంని కొంతమంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వారంతా కూడా వారిని అండదండలుగా ఉంటూ నాపై ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారంటూ కూడా అనుమానంగా ఉందంటూ ప్రశాంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే తనకు భద్రత కల్పించాలంటూ కూడా జిల్లా ఎస్పీని కలవడం జరిగింది, పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే దీనిపై కేసు అయితే కొనసాగుతుంది. 2.5 కోట్ల రూపాయలు సుపారీ తీసుకున్న నేపథ్యంలో అటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, ఇటు ప్రజల్లో కూడా పూర్తిగా చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికే భద్రత లేకపోతే ప్రజల పరిస్థితి ఏంటి అనేటటువంటి ఓ చర్చ కూడా జిల్లాలో కొనసాగుతుంది. కాబట్టి పోలీసుల దర్యాప్తు ఏ విధంగా సాగుతుంది, ప్రశాంత్ రెడ్డి హత్యకు ఎవరైతే సుపారీ తీసుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారో వారి వెనకాల ఎవరున్నారు అనేది పూర్తిగా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో తేలేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతవరకు వేచి చూద్దాం. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, ఆర్టీవీ, మహబూబ్ నగర్.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.